మేమేదో కార్లో పోతుంటే ఈయనెవరు వచ్చి లిఫ్ట్ అడుగుతున్నారు. ఎవరన్నా లిఫ్ట్ ఇస్తారా? అయ్యా రామ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో ఇది వచ్చేసి యాక్చువల్లీ ఏంటంటే థర్స్డే వ్లాగ్ అనమాట. సో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా, ఏమనుకోకండి. సో మేమైతే మా చెల్లె వాళ్ళు వచ్చారు కదా, సో విండో షాపింగ్ చేయాలని అయితే లుల్లు మాల్కి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. సో మేము కార్లో వెళ్తూ ఉన్నాం అండ్ మా మరిది అయితే రాలేదు. తనని పిక్ చేయడానికి ఆ రోడ్లో వెళ్తాను. మా మరిది తను, ఓకేనా. సో తనని పిక్ చేసుకొని మేమైతే హ్యాపీగా లుల్లు మాల్కి అయితే వెళ్తా ఉన్నాం. నేనైతే సెకండ్ టైం, ఫస్ట్ టైం అయితే అదేమది హోలీకి వెళ్ళాం కానీ బట్ లోపల వెళ్ళలేదు. సో ఇప్పుడు ఫస్ట్ టైం నేనైతే లోపల వెళ్తున్నా, ఓకేనా. ఇక్కడ ఉంది చూడండి లుల్లు మాల్, అంటే అండర్ పాస్. అక్కడ వెళ్ళామంటే ఏంటది డైరెక్ట్ లుల్లు మాల్ పార్కింగ్ ఏరియాకే వెళ్ళిపోతామన్నమాట. అండ్ మా హస్బెండ్ పిల్లలైతే ఫస్ట్ టైం ఇన్ని ఇయర్స్ అయింది తెలుసా బెంగళూరుకి వచ్చి, ఆయన కూడా లుల్లు మాల్కి అయితే వెళ్ళలేదు. సో దిస్ ఈజ్ ఫస్ట్ డే. అక్కడ కనిపిస్తుందని చూడండి లుల్లు మాల్. అండ్ వెళ్ళామన్నమాట. చూడండి ఇంకా పార్కింగ్ లోపల 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 వెళ్తూ ఉన్నామన్నమాట. పెద్దగానే ఉంది పార్కింగ్, తెలుసా. సో అండ్ ఇక్కడ కార్ పార్కింగ్ చూడండి ఫుల్ అయినాయండి. ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఫుల్గానే ఉన్నాయన్నమాట. అండ్ ఫైనల్గా మా హస్బెండ్ అయితే కార్ అయితే పార్క్ చేశారు. మరి నేనైతే దిగేసి వీడియో తీస్తూ ఉన్నా. ఎందుకు చెప్పండి, అప్లోడ్ చేయాలి కదా, సో అందుకోసం, ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటి, అక్కడ నుంచి వెళ్తా ఉన్నాం చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే మా మరిది వాళ్ళు తను ఆఫీస్ నుంచి అలాగ అక్కడికి వస్తామని అయితే చెప్పారనమాట. సో అందుకు తను వచ్చే వరకు వెయిట్ చేస్తామని అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నాం. అండ్ సూపర్గా ఉంది తెలుసా అస్సలు. ఏముందంటే అబ్బా అబ్బబ్బా అబ్బబ్బా అనాల్సిందే. అండ్ రేట్స్ కూడా అలానే ఉన్నాయి, అబ్బా అబ్బబ్బా అబ్బబ్బా అలానే ఉన్నాయి. బట్ ఇక్కడ చూడండి టెడ్డీ బేర్స్, అబ్బో ఎంత క్యూట్గా ఉన్నాయి తెలుసా. ఇవన్నీ చాలా బాగున్నాయి, అట్లానే రేటు కూడా మంచిగా ఉన్నాయి, ఓకేనా. బట్ చాలా అంటే చాలా బాగుంది. అట్లా ఇట్లా ఫొటోస్ తీసుకొని అట్లా ఇట్లా మంచిగా టైం అయితే స్పెండ్ చేసామన్నమాట. ఒక్క నిమిషం, అంటే మా సిస్టర్ ఏదో పర్చేజ్ చేసుకునింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ లుల్లు మాల్లో కొన్ని షాప్స్లో అలౌ లేదండి. ఏంటో తెలుసా అది, కొన్ని బొమ్మలు చైన్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఆ షాప్స్లో మనం ఫోటో అన్నీ తీసుకోకూడదంట. సో అక్కడే క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. సో వీడియో అండ్ కెమెరా నాట్ టేకెన్ సంథింగ్ ఏదో రాసున్నారు, ఓకేనా. సో అలా ఉంటాయి. అండ్ ఫైనల్గా అయిపోయిందనమాట. నేను, మా పిల్లలు, హస్బెండ్, మా చెల్లె వాళ్ళు అయితే ముందర వెళ్తున్నారు, మా మరిది ఇంకో చెల్లెలు, ఓకేనా. సో మేము వెళ్తా ఉన్నాం. సో ఇక్కడ నుంచి ఎక్కడికి అనుకుంటున్నారా, డైరెక్ట్ ఇంటికైతే వెళ్ళిపోతా ఉన్నాం. మేమిద్దరమే కారులో. ఎక్కడికి అనుకుంటున్నారా, మేమిద్దరం ఇంటికి వెళ్ళి బండి పెట్టేసి తిరిగా శివాజీ నగర్కి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ మా మరిది కారులో అందరు వెళ్ళిపోయారు. సో మరి ఇంకా నేను దాటలేదబ్బా, ఓకే. సో మా మరిది మా చెల్లె వాళ్ళంతా ఆ కారులో వెళ్ళారు. సో మరి ఇంకా ఇద్దరికి ఎందుకు ఇంకొక కారు అనేసి మేము ఈ కారు మా ఇంట్లో పార్క్ చేసేసి మేము బండిలో వెళ్తామని అయితే ఇంటికైతే వెళ్తూ ఉన్నామన్నమాట. ఇది వచ్చేసి ఇంకా అక్కడే మాల్లోనే ఉన్నాం, పార్కింగ్ ప్లేస్లోనే. సో మరి ఫైనల్గా అయితే ఇప్పుడే ఇంటికైతే వచ్చేసామన్నమాట. సో మరి ఇప్పుడు ఇక్కడ కార్ పార్క్ చేసేసి మేమైతే బండిలో వెళ్ళిపోతున్నాం. సో మా ఆయన హెల్మెట్ వేసుకునేసారు, మరి నేనే ఒక్కదాన్నే ఉన్నాను, ఓకేనా. మరి ఉండండి, అక్కడ వెళ్తూ కంటిన్యూ చేస్తా, ఓకేనా. సో చూడండి నేను మా ఆయన మంచిగా వెళ్తున్నాం తెలుసా. ఎక్కడికి, శివాజీ నగర్కి బండిలో. అండ్ ఎంత కూల్ ఉంది తెలుసా క్లైమేట్, వామ్మో అనిపించేసింది నిజంగా. చాలా కూల్గా ఉంది అంటారు కదా, కూల్ బెంగళూరు అట్లనే ఉంది ఇక్కడ. చూసారా వర్షం కూడా పడింది అక్కడక్కడ. అండ్ ఫైనల్లీ మేమైతే శివాజీ నగర్కి అయితే వచ్చేసాం. ఈవెన్ వాళ్ళు కూడా అక్కడ వచ్చి వాళ్ళు పార్క్ చేస్తున్నారు, ఈవెన్ మేము కూడా పార్క్ చేస్తున్నాం అనమాట. ఇంకా చేయలేదు, ఉండండి కాస్త ఉంటే కదా పార్క్ చేస్తాము. అంటే చూడండి ఎంత ఖాళీ ఉంటుందంటే, వర్షం పడింది కదా యాక్చువల్లీ. సో దాని నుంచి అంగళ్ళన్నీ ఎక్కువ లేదండి రోడ్ సైడ్, ఓకేనా. ఇక్కడ యాక్చువల్లీ ఇది గ్రిల్ అన్నీ పెట్టేస్తున్నారు, చాలా రోజులైంది వచ్చి ఇక్కడికి. వర్షం పడిన దానివల్ల సైడ్స్ షాప్స్ కొంచెం తక్కువ, లేకపోతే ఫుల్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా ఉన్నాయనుకోండి, బట్ ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట. సో అప్పుడప్పుడు కూడా మేము వచ్చేది ఇక్కడికే యాక్చువల్లీ, చర్చ్కి అనమాట.
ఇంకా ఎంతసేపు స్వామి అనిపించేసింది. యాక్చువల్లీ ఇది థర్స్‌డే వ్లాగ్ ఈరోజు పోస్ట్ చేస్తున్నా అనమాట. ఓకేనా? అండ్ ఆ సర్కిల్‌లో అయితే మేము పార్క్ చేస్తాం. ఉండండి. కొంచెం ఉండొచ్చు కదా! అది గేట్ అనమాట చర్చ్ లోపల వెళ్ళడానికి. అండ్ పార్కింగ్ ఇక్కడే ఉన్నింది. సో నేను అయితే చెప్పా ఇక్కడే పార్క్ చేయని. సో ఫైనల్లీ అక్కడ పే చేయాలంట. ఇప్పుడే పే చేసేయాలి. మళ్ళీ కుదరదంట. మళ్ళీ వచ్చంటే కూడా అన్నారు. సరే పోనీలే ఎప్పుడైనా ఇయ్యాల్సిందే అని ఇప్పుడే ఇచ్చేసాం. అండ్ అక్కడ మేము నడుచుకొని వెళ్తూ ఉన్నాం అనమాట. అంటే పిల్లలు ఉన్నారు కదా! సో వాళ్ళకి ఆకలేస్తుందంటే మా చెల్లె వాళ్ళు ఎక్కడో హోటల్లో కూర్చోబెట్టింది. సో అక్కడికి వెళ్తున్నాం. నాకైతే దొరికేశారు. మా చెల్లెలైతే నన్ను చూడలేదు. తనైతే ఫోన్ చేసుకుంటూ ఉంది. అక్కడ చూడు అద్దా అయ్ సో హోటల్కి అయితే వచ్చేసాను కదా! ఇక్కడ చూడండి ఫుల్ కామెడీ ఏంటంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి మిస్ చేయకుండా చూసేయండి. అంత స్నాక్స్ అనేవి ఆర్డర్ చేస్తున్నారు. మా ఆయన చూడండి దోశ నాకు పెట్టకుండా తింటా ఉన్నారు. అండ్ ఈవెన్ మా మరిది కూడా చూడండి నాకు కొంచెం కూడా ఇవ్వకుండా తింటా ఉండరు. ఏమైనా న్యాయమా? చూడు మా ఆయన ఇస్తే ఎక్కడ తినేస్తుందో అనేసి చూస్తూ ఉన్నారు. ఫైనల్గా నేనే లాక్కున్నా అనమాట ప్లేట్. మళ్ళీ నాకు ఇవ్వకపోతే ఒప్పుతానా? లాక్కొని నేనే తినేసా. ఇప్పుడు స్టార్ట్ అయింది సిసలైన ఏంటి సిసలైన నోట్లో ఉంది రాలేదండి. సిసలైన కష్టాలండి, కష్టాలు. ఎందుకో తెలుసా? నడిచాం చూడండి. అయ్య బాబోయ్ అనిపించింది. అండ్ బాగుండింది యాక్చువల్లీ. ఫుల్ షాపింగ్ కదా! సో అక్కడ ఇక్కడ సొందులు గిందులు అన్నీ దూరేసామండి. బట్ బాగున్నాయండి షాపింగ్ చేయడానికి. నేనైతే ఏమీ కొనుక్కోలేదండి. ఆయనైతే చెప్పారు కానీ ఎందుకు ఊరికే లేనప్పుడు ఖర్చు పెట్టించాలా అని గమ్మున అయిపోయినా. నాలాగే ఎవరైనా ఉంటారా చెప్పండి? వస్తూ ఉన్నారు చూడండి మా సైన్యం. వస్తున్నాం. నేను ఆగండి మీకన్నా ముందు పోవాలా అని వాళ్ళని తోసుకొని మరీ వెనక్కి వచ్చేసి తోసుకొని మరీ ముందుకు వచ్చేసాను అనమాట. ఇక్కడ స్లిప్పర్స్ అబ్బా ఆడవాళ్ళు షాపింగ్ ఇక్కడ అదేంటి శివాజీ నగర్కి వచ్చారంటే అబ్బా బాబా మొత్తం ఒక 2 సంచులు తెచ్చుకున్నా కూడా సరిపోదన్నమాట. అలాగుంటాయి నిజంగానే అండి. ఆల్మోస్ట్ అన్నీ దొరికేస్తాయి ఇక్కడ. ఏది దొరకదు చెప్పండి మీకు? చూడండి ఫ్యాషన్ డ్రెస్సెస్ అంట. బాబా 150 ప్యాంట్ అంట. చూస్తారా? వర్షం స్టార్ట్ అవుతుంది. షాపింగ్ అంట. షాపింగ్లా ఇప్పుడు చింతకాయలే. మేమైతే బండిలో వచ్చినాం, వీళ్ళైతే కారులో వచ్చినారు. సో వీళ్ళు వచ్చాము, మేము కదా. వర్షం పడినా కూడా పర్లే, మనకేమన్నా కొత్తనా అలవాటేగా మళ్ళా వర్షంలో తడుడు. సో ఏదైతే అది అయిందని ముందు కడిగేస్తూ పోతా ఉండామన్నమాట. దేనికి? షాపింగ్ చేయడానికి. సో బాగా అలసిపోయినానండి. ఇంకా నా వల్ల అయితే కాదబ్బా అనేసి నేనైతే కూర్చునేసా అనమాట. సో అని అనుకుంటున్నారా? అయ్యయ్యో మరి అలా అనుకోకండి. నిజంగా మా చెల్లెలు షూ కావాలంటే కూర్చొని వెయిట్ చేస్తున్నా. ఓకే, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.